అట్ట ఇడ్డూరం చూస్తుంటారు. పరాయి ఊరోళ్ళు వచ్చి ఈడింత రచ్చాడుతుంటే మీరు ఒక్కరంటే ఒక్కరు వచ్చి ఆపరండి అయ్యా. ఇప్పటికైనా అర్థమైందా శ్రీనివాసులు? నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. ఏ రోజైనా నీ కొడుకు కూడా నోరు మంచిగా ఉందా? ఈ రోజు ఈ ఊరు మంచిగా ఉండేదానికి ఇంకోసారి అనవసరంగా నా జోలికి కానీ నా కయ్య జోలికి కానీ వస్తే నా సవితి నా బట్ట నాశనం అయిపోతాను. కళ్ళల్లో నీళ్లు ఎదుటోడి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తే అది మన మంచితనం. అదే మన ఏడుపు ఎదుటోడికి నవ్వు తెప్పించిందంటే అది ఖచ్చితంగా మన తప్పే. విష్ణు, మనం బాగుండడం అంటే ఏందో తెలుసా? పక్కోళ్ళతో మనం బాగుండడం. వాళ్ళు బాగుంటే నువ్వు ఖచ్చితంగా బాగుంటావు. మూర్తి గారు, చిన్న హోమంలో ఉన్నాను. ఇంటికి వెళ్ళి పెళ్లికి దివ్యమైన ముహూర్తం చూసి మీకు కాల్ చేస్తాను, సరేనా? విష్ణువే నమః. ఉంటాను మరి. వినరు భాగ్యము విష్ణు కథ, విష్ణు కథ. పెళ్లికి బంధువులంతా వస్తున్నారు. పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్. అల్లుడు కట్నంతో వస్తున్నాడు. అల్లుడే కట్నం తీసుకుని వస్తుంటే ఇంకే, పెళ్లి బ్రహ్మాండంగా జరుపుతాం. ఖుదాఫీజ్. అల్లుడు కట్నంతో వస్తున్నాడు. ఈ కోడ్ మెసేజ్ పాకిస్తాన్ నుంచి హైదరాబాద్లోనో ప్లేస్కి వచ్చింది. వేర్ ఈస్ దట్ ప్లేస్? పెళ్ళంటే వాళ్ళు చేయబోయే కలామిటీ, బంధువులంటే స్లీపర్ సెల్స్.
కట్నం ఏంటో తెలీదు, కానీ అల్లుడు గురించి మాత్రం వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. రాజన్, వీడి గురించి చెప్పాలంటే యాక్చువల్గా వీడొక బార్బర్. 16వ ఏట షేవింగ్ చేస్తూ ఒకటి పీక కోసి నేర చరిత్ర మొదలుపెట్టాడు. ప్రతి క్రిమినల్కి ఒక వీక్నెస్ ఉంటుంది, కానీ వీడికో సరదా ఉంది. అదేంటంటే నచ్చనోడిని చంపాలన్నా, నచ్చిన వాడిని గ్యాంగ్లో చేర్చుకోవాలన్నా ఫస్ట్ గుండు గీస్తాడు. ఫన్నీగా కనిపించే నోటోరియస్. గైస్, ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో తాంబూలం అనే కోడ్ మెసేజ్ వల్ల చాలా విధ్వంసం జరిగింది. ఇప్పుడు పెళ్లి అంటున్నారంటే దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపాలంటే హైదరాబాద్లో ఆ స్లీపర్ సెల్స్ మీట్ అయిన ప్లేస్ తెలియాలి. దానికి మనకున్న ఒకే ఒక్క మార్గం రాజన్. ఆల్రెడీ 2 times మిస్ అయ్యాం వాడిని పట్టుకోవడం. ఈసారి మిస్ అవ్వకూడదు. అన్వర్, ఎస్ సార్. యు లీడ్ ద టీమ్. అజయ్, యు అసిస్ట్ హిమ్. ఎస్ సార్. ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు క్యాచ్ హిమ్ టుడే. ఎస్ సార్. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నప్పుడు ఎందుకు షూట్ చేయలేదు అన్వర్? మీరే కదా సార్ పట్టుకోమన్నారు. పట్టుకోమంటే వదిలేయమని కాదు. అంటే ఏంటి సార్, నన్ను అనుమానిస్తున్నారా? ఆల్రెడీ జరిగింది అజయ్ చెప్పాడు కాబట్టి అనుమానిస్తున్నాను. సారీ టు సే దిస్, ఇలాంటి ఆపరేషన్స్లో ఎవరిని నమ్మలేం. ఎస్పెషల్లీ మిస్టర్ అన్వర్, కుడ్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? అజయ్ సార్, యూ టేక్ ద లీడ్. ఎట్టి పరిస్థితుల్లో రాజన్ ఆ స్లీపర్ సెల్స్ ప్లేస్ కి రీచ్ అవ్వకూడదు. సిటీ మొత్తం టైట్ చేయండి. డౌట్ ఉన్న అన్ని ప్లేసుల్లో నిఘా పెంచండి. టేక్ ఎవ్రీ సస్పెక్ట్ ఇంటూ కస్టడీ. యూ గాట్ ఇట్? ఎస్ సార్. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి రా. బాస్, సిటీ మొత్తం అలర్ట్ చేశారు. బయటపడడం కష్టం, కానీ మనోడున్నాడు. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడి ముంబై వెళ్ళిపోదాం. ఎట్టి పరిస్థితిలో ఈ బాక్స్ ఈ రోజు డెలివరీ ఇచ్చే వెళ్ళాలి. అది ఎలానో ఆలోచించండి. ఎలా 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 డన్జో బాయ్. అదే బాయ్, కూరలు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పార్సల్ పంపిస్తారు. వాడు దారిలో ఏ కురాని చూస్తే వేస్ట్ ఫెలో. భాయ్, నాకు మీరంటే ప్రాణం. మీకోసం నా ప్రాణం పోయినా ఆ బాక్స్ డెలివరీ ఇచ్చేసొస్తాను భాయ్. చావ్. మీలో ఎవడో ఒకడు తీసుకెళ్లేదే అయితే నేను ముంబై నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తాను రా? ఏమీ ఆలోచించరా దత్తమల్లా? ఏంట్రా నీ ప్రాబ్లం? ఎందుకురా సావదప్పుతున్నావు? ఇంకోసారి ఫోన్ చేసావంటే చంపేస్తా నా కొడక. ఫోన్ పెట్టరా. ఎవరు భాయ్? కస్టమర్ కేరా? ఇలాంటి ఫోన్ నా దగ్గర ఒకటి ఉంది. దీని నంబర్ మీలో ఎవరికైనా తెలుసా? తెలీదనా? తెలీదు. కానీ వీడికి తెలుసురా. వీడికి ఎలా? ఫోన్ నంబర్ నైబర్, నా నంబర్కి పక్క నంబర్. ఈ నంబర్ తీసుకున్న రోజు నుంచి ఒకటే సావదప్పుతున్నాడు. నంబర్ నైబరా? అర్థం కాలేదు భాయ్. అర్థం కావట్లేదా? నీ నంబర్ అక్కడ రాయి. ఆ నంబర్ పక్కన అటు ఇటు నంబర్స్ రాయి.
విరక్తిగా ఉందే. ఉందనే ఏదో మూడ్లో ఉండి ఓ రోజు ఫోన్ లిఫ్ట్ చేశాను అంతే. ఆ రోజు నుంచి ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హ్యాడ్ యువర్ లంచ్ అని క్రమం తప్పకుండా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు. ఈ మార్నింగ్ ఏం మెసేజ్ పెట్టాడు తెలుసా? ఒక సాయిబాబా మెసేజ్ పెట్టి దాన్ని 10 మందికి ఫార్వర్డ్ చేయకపోతే ఖచ్చితంగా బ్యాడ్ జరుగుద్ది అన్నాడు. ఫోన్లో బ్లాక్ కూడా చేయలేను. హైదరాబాద్లో నాకు 2 పనులు. 1 బాక్స్ డెలివరీ ఇవ్వడం, 2 వాణ్ణి చంపడం. చంపడం ఎందుకు? వాడుకుంటే. భాయ్, సోమవారం రోజు ఉదయం 11 గంటలకి నీకొకడు కాల్ చేసి నంబర్ నైబర్ అంటున్నాడంటే జస్ట్ ఆలోచించు, వాడు ఎంత ఖాళీగా ఉంటాడో. నాకెందుకో వీడు కరెక్ట్ అనిపిస్తోంది. భాయ్, వాడికి కాల్ చేయి. వస్తూ మిలాన్ షాప్ నుంచి పాన్ తీసుకురమ్మను. తీసుకొని ఇక్కడి దాకా వచ్చాడంటే సగం నమ్మొచ్చు. వచ్చాక వాడి గురించి తెలుసుకుంటే పూర్తిగా నమ్మొచ్చు. ఏమాత్రం తేడా వచ్చినా లేపేయొచ్చు. బై ద వే, ఇందాక ఏదో టెన్షన్లో ఉండి అర్చాను. ఏమనుకోవద్దు బ్రదర్. కలుద్దామా? ఓకే, థ్యాంక్ యూ. ఏమంటున్నాడు భాయ్? 2 గంటల్లో వస్తానన్నాడు. భాయ్, అతను వచ్చినప్పుడు మేము ఏం చేయాలి? హాయ్ సార్, మిమ్మల్ని గెలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇందాక ఏదో టెన్షన్లో ఉండి అర్చాను. సారీ. పర్లేదు సార్, నాకు అలవాటే. అలవాట? సార్, మీ పాన్. ఓ, పాన్ తెచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. రా కూర్చో. థ్యాంక్ యూ సార్. విష్ణు కదా? అవును సార్. ఇంతకీ ఏం చేస్తుంటావు? లైబ్రేరియన్ సార్. లైబ్రరీయన్నా? 6 నెలల క్రితమే హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్గా జాయిన్ అయ్యాను. బోరింగ్ జాబ్ కాదు? బోరింగ్ జాబ్ ఎందుకు అవుతుంది సార్? ఆ గొప్ప పుస్తకాల మధ్య తిరుగుతున్నప్పుడు గొప్ప వ్యక్తుల మధ్యలో తిరిగిన ఫీలింగ్ ఉంటుంది సార్. నైస్. నీ హాబీస్? హాబీస్ అంటే రీడింగ్ బుక్స్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్, వాచింగ్ మూవీస్. ఇవి కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పోతాను సార్. కనపడిన ప్రత్యుడికి సాయం చేస్తుంటావా? అర్థం కావట్లా. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి అర్ధగంట సరిపోతుంది. అలాంటిది మిమ్మల్ని 2 గంటలు అడిగానంటే ఈ 2 గంటలు నేనేంటో మీకు తెలిస్తే నా గురించి సగం తెలిసిపోయినట్టే సార్.